అందరికీ నమస్కారము। ఈ రోజు మన వీడియో ఏమంటే ఇంతకు ముందే మన ఆశ్రమంలో పిల్లలు ఎంతమంది ఉన్నారు, అవ్వాతాతలకు ఎంతమంది పిల్లలు లేరు అనేది తెలియజేసినాం కదా। అందులో అవ్వోళ్ళు అయిపోయినారు, అంటే 5 మంది అయినారు, ఇంకా అవ్వోళ్ళు ఉన్నారు, ఇంకా వాళ్ళతోనే ముందు తీసుకుందాము। ఇప్పుడైతే ఇక్కడ తాతోళ్ళని కానీ తీద్దామని అనుకున్నాము। ఇక్కడైతే తాతోళ్ళు 4 కూర్చోబెట్టినాము, అప్పుడు 9 మంది అవుతారు, ఇంకా 9 మంది అవ్వాతాతలు ఉన్నారు, వాళ్ళతో కన్నా మీ ముందుకు తీసుకొని వస్తాము। ఆ పిల్లల దగ్గర ఎట్లున్నారు, కూతురు దగ్గర ఎట్లున్నారు అనేది తాత వాళ్ళ మాటల్లోనే తెలియజేస్తారు। ఒకసారి వాళ్ళ పేర్లు కానీ మీకు తెలియజేస్తాను, మీకు అందరికి తెలిసే ఉంటుంది, కాకపోతే నేను కానీ ఒకసారి తెలియజేస్తాను। ఇక్కడ మన గంగాధర్ తాత, మన భైరప్ప తాత, నరసింహ తాత, రంగప్ప తాత, ఇక్కడ 4 ఉన్నారు। ఒకసారి తాత వాళ్ళ మాటలతోనే తెలుసుకుందాము। మనమంతా వాళ్ళ మాటలు విని సంతోషపడి వాళ్ళని సంతోషపెట్టి మనం సంతోషపడదాం। తాత ఇప్పుడు మీరు మాట్లాడండి తాత, గంగాధర్ తాత మాట్లాడతాడు, ఒకసారి విందాం। తాత మీకు పిల్లలు ఎంతమంది? నాకు 4 పిల్లలు, 4 కుమారులు, కుమార్తెలు, 4 ఉన్నారు। వాళ్ళిద్దరు వీళ్ళిద్దరు కొదవ లేకుండా భగవంతుడు పోటీ లేకుండా 2 నలుగురిని ఇచ్చేసినాడు అనమాట। మీరు చాలా పుణ్యం చేస్తున్నారు, ఎందుకంటే 2 కూతుర్లు 2 కొడుకులు ఉన్నారు కదా, అదృష్టవంతులు మీరు అనమాట। తక్కువ లేకుండా ఒకేలాగా ఉన్నారనమాట। ఇప్పుడు పిల్లల దగ్గర ఎట్లున్నారు, ఇక్కడ ఎట్లున్నారు? మొదట చిన్నప్పుడేమో పిల్లల దగ్గర బాగానే ఉంటుంది, కానీ ఇప్పుడు ఏమైందంటే ఏదో కొడుకు కోడలు వచ్చిన్నారు, వాళ్ళతో కొంచెం ప్రాబ్లం అయింది, అందువల్ల బయటకు వెళ్ళొచ్చే పరిస్థితి వచ్చింది। కూతుర్లు బాగున్నారు కదా? కూతుర్లు బాగున్నారు, అల్లులతో ఎందుకులేండి ఇట్లా, అంతే అక్కడ ఉంటే బాగుండదు కదా ఆడబిడ్డ దగ్గర। ఇప్పుడు ఇక్కడ ఎట్లుంది మన ఆశ్రమంలో? ఇక్కడ బాగానే ఉంది, ప్రశాంతంగా ఉంది, బాగా భోజనం గీజనం అన్ని సౌకర్యాలు బాగున్నాయి, అంతే కదా। ఇక్కడ ఏమన్నా మనకి ఇబ్బంది ఏంటి ఉన్నాయా? ఓపెన్ గా చెప్పచ్చు, ఏమి ఇబ్బంది ఏంలే, మనకి ఏమన్నా ఉన్నాయా? ఇప్పటికి బాగానే ఉంది। ఇది తాత చెప్పేది, అంటే ఏ ఇబ్బంది లేదు, ప్రశాంతంగా మనశ్శాంతిగా రామ్కోట్ రాస్తూనే ఉంటా నేను, మీరు చూస్తూనే ఉండండి అని మా తాత చెప్తున్నాడు అనమాట। అంటే పొద్దున్నే టిఫిన్ చేసి కూర్చుంటే మధ్యాహ్నం భోజనం టైంకి లేస్తాడు, రామ్కోట్ రాస్తూనే ఉంటాడు, తర్వాత మళ్ళీ భోజనం చేసి రాస్తాడు, మళ్ళీ కొంచెం పనుకుంటాడు, మళ్ళీ తాత డ్యూటీ అయితే అదే డ్యూటీనే చేసుకుంటూ ప్రశాంతంగా ఉంటాడు అనమాట। ఇప్పుడు మన గంగాధర్ తాత అయితే తాత మాటల్లో తెలియజేసినాడు, మనమంతా సంతోషపడాల్సిందే, అందరూ బాగున్నామన్నమాట। తర్వాత మన భైరప్ప తాతకైతే తెలుగు ఆ తాతకు రాదు, కన్నడ నాకు రాదు, చాలా బాగుంది కదా ఇది, ఎందుకంటే తాత ఏం అడగల్లో ఏం లేదో నాకైతే ఏం అర్థం కాలేదు, ఎందుకంటే నాకు కన్నడ రాదు కాబట్టి అని నేను తెలుగులో అడుగుతా, తాతకు అర్థమయ్యి తెలియజేస్తాడేమో చూద్దాము। తాత నీకు పిల్లలు ఎంతమంది? 2 కొడుకులా కూతుర్లా? కొడుకు అంటే కొడుకు, 2 కొడుకులు అనేవి కొడుకు అనేస్తున్నాడు। బాగున్నారా మీ పిల్లలంతా? మళ్ళీ ఇక్కడ ఎందుకు వచ్చినావు? పెద్ద కొడుకు ఇక్కడే జాయిన్ చేసినాడట, పాపం తాతకు కన్నడ కాబట్టి తెలుగు కొంచెమే అర్థం కాదు, తెలియజేసే పాపము। ఇక్కడ వచ్చినప్పటి బాగుంది తాత, ఇక్కడ ఏమి ఇబ్బంది లేదు కదా, బాగుందా? ప్రశాంతంగా ఫుడ్ అన్ని బాగున్నాయా? తాతకైతే బాగున్నాయట। తాత టిఫిన్ ఏమన్నా కొంచెం ఎక్కువ పెడదామంటే తాత అయితే ఏం చెప్తాడు తెలుసా, థ్యాంక్ యూ అనేది అయితే ముందుగానే చెప్తాడు అనమాట। అది మా తాతకు అర్థమైనది, మాకు మా తాతకు అర్థమైనది అదే, ఇంకేం అర్థం కాదు। ఇప్పుడు నరసింహ తాత ఉన్నాడు కదా, తాత అయితే స్టార్టింగ్ నుండి మన దగ్గర ఉన్నాడు। తాత అట్లున్నా గానీ మంచి సేవలు చేస్తూ ఉంటాడు మన ఆశ్రమంలో, తాత మాటల్లో గానీ ఒకసారి తెలియజేస్తాడు, ఒకసారి ఇందాం అందరము। తాత నీకు పిల్లలు ఎంతమంది తాత? కూతురు కానీ ఉందా? నాకు తెలియదా? కూతురు కానీ ఉందంటే నాకైతే తెలీదు, మా పక్కూరే, కాకపోతే నాకు తెలియదు, ఇప్పుడు తెలుస్తుంది, 2 ఉన్నారనమాట। కొడుకుల దగ్గర ఎట్లున్నది, మన ఆశ్రమంలో ఎట్లుంది తాత? తాతకైతే భారీగానే ఉంది, భారీ నింటే ప్రాబ్లం, ఇక్కడ ఏమి ఇబ్బంది లేదా? నువ్వు ఇప్పుడు వీళ్ళకి బట్టలు ఉతికి అన్ని చేస్తుంటావు కదా, నీకు బరువు అనిపించదా? అవునా? చూడు తాత అందరూ బట్టలు ఉతుకుతాంటే చేతనైనా చేద్దామని తాత మాటల్లోనే తెలియజేస్తున్నాడు అనమాట। అది తాత పరిస్థితి, అంటే కొడుకుల నింటి కోడల నింటి సమస్య కాదు, భార్య నింటే సమస్య తాతకు, స్టార్టింగ్ నింటి మన దగ్గర ఉన్నాడు తాత అనమాట। ఇప్పుడు తాత మాటలు తెలియజేసినాడు। తర్వాత రంగప్ప తాతను అడుగుదాము, కొంచెం చెవులు వినపడవు, కొంచెం గట్టిగా మాట్లాడదాం। రంగప్ప తాత ఏం నీ పరిస్థితి, బాగున్నావా? బ్రహ్మాండంగా ఉన్నావులే। పిల్లలు ఎంతమంది తాత? 3 ఆడబిడ్డలు, 2 కొడుకులు। ఏం పండగ చేసుకోతా, 5 మంది,
ఇక్కడ ఏం పిల్లల ప్రాబ్లం ఏమి, ఇక్కడ రావడం కారణం ఏమి చెప్పు. ఇద్దరు ఆడబిడ్డలో చిన్న కొడుకు పెద్దవాళ్ళు ఉన్నారు, పెద్ద కొడుకు చిన్న కొడుకు ఇద్దరు గోరట్లో ఉన్నారు. కోడలకి సరిపోక కోడలకి పెద్దోళ్ళకి సరిపోదు కదా ఇప్పుడు. ఆ బాధకి ఇవాళ ఇంకా వాళ్ళ ఆడమూడు వాళ్ళు బాగుండి సంతోషంగా వాళ్ళకి ఇబ్బంది పెట్టాలని నేను వచ్చి హాస్పిటల్లో చేరకుండా నాకు ఆనందంగా బాగా బాగుందా. పెద్దమ్మని ఎవడు బాగుంటువా? పెద్దమ్మని ఎవడు బాగుంటువా? పెద్దమ్మ బాగా చూసుకుంటానా? 40 ఏళ్ళ పోయి పెద్దమ్మ 40 సంవత్సరాలు నేను చచ్చిపోయా. ఓ అట్లయితే కష్టాలు చాలా పడినట్టు. అంతే చిన్నపిల్లలు మేడం, చిన్నపిల్లలతో సాక్కుంటా కూలిన సాక్కుంటా పిల్లలందరినీ నువ్వే పెంచినావు అప్పుడు. బాబా చూడండి తాత మాటల్లో ఒకసారి ఎంత బాధాకరమో. భార్య చనిపోతే ఇంకో భార్యను ఎత్తుకుండే కాలంలో 5 మంది పిల్లల్ని వేసుకొని తాత పిల్లల్ని పెంచి పెళ్లి చేస్తే 5 మందిలో ఒక బిడ్డన్న నాన్న అనే కరెంట్ లేదంటే మనము ఎక్కడున్నాం అనేది ఒకసారి అందరూ ఆలోచించాల్సిందే. ఇది ఇట్లా వాళ్ళంగా ఉన్నామా ఇంకా అనేది బాధ అనిపిస్తుంది మాకు. ఆ పడిన బాధలు తాత పడినవి, తండ్రి ఏం కష్టాలు పడి మమ్మల్ని సాకినాడని ఒక్కసారి గుర్తించుకోండి పిల్లలు. ఆ బాధ మనకు కానీ పిల్లలు ఉన్నారు, నెక్స్ట్ మన పిల్లలు కానీ మనకు అదే పరిస్థితి చేస్తారు. అందరూ ఇదైతే గుర్తించుకొని తల్లిదండ్రులు బాగా చాకాలనేది నా కోరిక అనమాట. ఇది మాత్రం మజుడు ఇప్పుడు మా తాత వాళ్ళ మాటల్లో తెలియజేసినారు. మనకంతా ఎంత బాధ అనిపిస్తుందో ఒకసారి తాత చెప్తుంటే. అప్పుడు కూలి కానీ పోతాంటే తాత రైతు పనులకా? అదే ఇది బేర్లాడ్ పనికి చేనుల పనికి కూలిపోతాను. వంట నువ్వే చేసుకుంటాడు? ఆవిడకి మా అమ్మ ఉండే చిన్నగా వయసు అయిపోయిందా, చిన్నగా అట్లా మా అమ్మ చేసుకుంటా మా అమ్మ ఉండే. ఆవిడ వయసు అయిపోయిందా అట్లా చిన్న చేసుకుంటా ఉండే. అన్నం చేసి పెడితే నువ్వు బయట పనులకు వేయించి పిల్లలు సాపుకుంటూ పెద్దగా చేసి పెళ్లి చేసేసినావు. భగవంతుడు నీకు చల్లగా నుండి 100 ఏళ్ళు ఉండాలి తాత నువ్వు. ఇంకా ఇది పరిస్థితి. పెద్దమ్మ చచ్చిపోయినా తాత నీకు? 35 ఏళ్ళు అయిందా? అంటే నువ్వు వయసులో నిట్లే పెద్దమ్మ గారు నీ పరిస్థితి అంతేనా? అబ్బాయ్ ఇక్కడ కానీ తాతకైతే మాకు కానీ తెలియదు ఇంతవరకు. ఎప్పుడు మేమైతే అంత లోతుగా అడగము. ఎందుకంటే ఎందుకులే అవ్వాతాతలను బాధ పెట్టే పని అయితే ఎప్పుడు చేయకూడదు. మనము వాళ్ళు సంతోషంగా ఉండడము మనం సంతోషపడమే కావాలనేసి అడగలేదు. ఇప్పుడైతే అడుగుతున్నాం కాబట్టి తాత చెప్తున్నాడు. చిన్న పిల్లలు అప్పుడే తాతకు కానీ సేఫ్టీ అయిందంట. మళ్ళీ వాళ్ళని కానీ నువ్వే చదివించుకుంటూ వాళ్ళకి విద్యార్థులంతా నేర్పించుకుంటే. నువ్వేం చేస్తాను అప్పుడు? మగ్గం వేస్తాను. తాత కానీ మగ్గం వేస్తూ పిల్లలన్నీ చదివిస్తూ సంస్కారాలని నేర్పిస్తూ పెంచి పెద్దగా చేసి పెళ్లిళ్ళు అయిపోయినాయి, రెక్కలు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు తండ్రి ఎంతలే అనుకుంటారు పిల్లలు. అది పరిస్థితి. ఇంకా తాతకైతే తెలుగు అర్థమయ్యలేదు పాపము, చెప్పలేడు. ఇది మన తాతల పరిస్థితి. ఇంకా ఉండే వాళ్ళని కానీ అవ్వాతాతలతో ఇంతమంది పిల్లలు ఉన్నారని చెప్పినాం కదా, వాళ్ళని కానీ నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాము. అందరూ చూసి సంతోషపడి లైక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.